ఫ్రెండ్స్, కల్కి మూవీ రికార్డ్స్ ని బద్దలు కొడుతూ టాలీవుడ్, బాలీవుడ్ అని కాకుండా ఇండియాతో సహా హాలీవుడ్ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. అంతేకాక ఈ సినిమా పుణ్యమా అని అందరూ, ముఖ్యంగా ఇప్పటి యంగ్ జనరేషన్ కూడా మహాభారతం అందులోని పాత్రల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం. అలాగే సినిమా చూసిన తర్వాత చాలా మందికి ఎన్నో రకాల డౌట్స్ వస్తున్నాయి. అశ్వత్థామకి కర్ణుడికి ఉన్న సంబంధం ఏంటి? ఇలా చాలా డౌట్స్ వస్తున్నాయి. అలాగే క్లైమాక్స్ లో గాంధీవం పట్టుకొని ఉండే కమల్ హాసన్ కి విష్ణుమూర్తిలా 4 చేతులు ఎలా వచ్చాయి? అసలు ఆ గాంధీవంకు ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు ఆ గాంధీవం ఇసుకలో ఎందుకు దొరుకుతుంది అనే విషయం గురించి వివరంగా చెప్పుకుందాం. కల్కి సినిమా చూసిన వాళ్లకు ఇప్పుడు చెప్పబోయేది బాగా అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కమల్ హాసన్ గారి బృందానికి ఇసుకలో ఆ గాంధీవం దొరుకుతుంది కదా, దానిని ఎవరైనా ముట్టుకోవాలని చూస్తే వాళ్ళ చేతులు కాలిపోతుంటాయి. కానీ మూవీ చివర్లో కమల్ హాసన్ బాణాన్ని పట్టుకుని జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, భూకంపం పుట్టిస్తాను అంటాడు కదా. ఈ గాంధీవం గురించి సినిమాలో పెద్దగా చూపించలేదు. దాని బ్యాక్ స్టోరీ ఏంటి అని డీటెయిల్డ్ గా చెప్పుకుందాం. దీని గురించి మహాభారతంలో వివరంగా చెప్పబడింది. అదే ఇప్పుడు నేను మీకు గుర్తు చేస్తాను. ఈ గాంధీవాన్ని స్వయంగా బ్రహ్మదేవుడు గండి అనే ఒక దైవిక మొక్క నుండి తయారు చేస్తాడు. అధర్మంతో ప్రజలను ఇబ్బందులు పెట్టే వాళ్ళని చంపటానికి బ్రహ్మదేవుడు ఈ గాంధీవని తయారు చేస్తాడు. ఈ గాంధీవం ధర్మం వైపు నిలబడే అర్హులైన కొంతమంది చేతులు మారుతూ ధర్మాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ గాంధీవం బ్రహ్మదేవుడి సృష్టించిన ప్రజాపతి అనే అతని దగ్గర కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత ఇంద్రుడి దగ్గర ఒక 500 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇంద్రుడి తర్వాత గాంధీవం వరుణదేవుడి దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత ధర్మాన్ని రక్షించడానికి ఈ గాంధీవాన్ని అర్జునుడికి ఇవ్వాల్సిందిగా శ్రీకృష్ణుడు వరుణదేవునికి ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా గాంధీవం అర్జునుడి దగ్గరకు వస్తుంది. మహాభారత యుద్ధం తర్వాత ఇక దీనితో పనిలేదు అని అగ్నిదేవుడు అర్జునుడితో చెప్పడంతో అర్జునుడు గాంధీవని సముద్రంలోకి విసురుతాడు. ఈ పాయింట్ ని నాగశ్విన్ సినిమా కథకు లింక్ చేస్తూ బాగా వాడుకున్నాడు. కల్కి మూవీలో కలియుగం అంతం అవుతున్న సమయంలో సముద్రాలు, నదులు అన్ని ఎండిపోయినట్టు చూపిస్తాడు నాగశ్విన్. కాబట్టి సముద్రంలోకి అర్జునుడు విసిరిన ఆ గాంధీవం సముద్రంలో నీరు మొత్తం ఎండిపోవడంతో ఇసుకలో కూరుకుపోయి ఉంటుంది. కాంప్లెక్స్ లో ఉండే కమల్ హాసన్ కు సంబంధించిన టీం ఈ గాంధీవాన్ని బయటకు తీస్తారు. దానికి ఉండే పవర్స్ వలన ఎవరూ దానిని పట్టుకోలేకపోతుంటారు. కానీ కమల్ హాసన్ గారు దానిని పట్టుకోగలుగుతారు. అధర్మం వైపు ఉండే కమల్ హాసన్ గారు దానిని ఎలా లేపగలిగారు అనే డౌట్స్ చాలా మందిలో ఉంది. దానికి రీజన్ ఏంటంటే, కల్కి మూవీలో దీపికా పడుకునే కడుపులో ఉండే బిడ్డ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కల్కి అని అందరూ భావిస్తూ ఉంటారు కదా. దీపికా పడుకునే కడుపులో నుండి ఒక డ్రాప్ సీరం ని ఎక్స్ట్రాక్ట్ చేసి కమల్ హాసన్ బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటారు. అంటే విష్ణుమూర్తిలోని శక్తి ఆ బిడ్డ నుండి తీసిన డ్రాప్ లో కూడా ఉండటం వలన కమల్ హాసన్ కు అద్భుతమైన శక్తులు వస్తాయి. అందుకనే కమల్ హాసన్ కు ఆ గాంధీవాన్ని ఎత్తే శక్తితో పాటు 4 చేతులు కూడా వచ్చినట్లు క్లైమాక్స్ లో చూపిస్తారు. నెక్స్ట్ పార్ట్ లో కమల్ హాసన్ గారు ఈ శక్తితోనే ప్రభాస్, అమితాబ్ లకు గట్టి పోటీ ఇవ్వచ్చు. అలాగే కర్ణుడికి అశ్వత్థామకు ఉన్న రిలేషన్ ఏంటి? చనిపోయిన కర్ణుడు క్లైమాక్స్ లో ప్రభాస్ లోకి ఎలా రాగలిగాడు? ప్రభాస్ చేతిలో పడి పవర్స్ పొందిన ఆ కర్రకు ఉన్న స్టోరీ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.